పెరట్లో వేసిన టెంట్ కింద ప్రసాదు రమేష్లు వంటవాడైన శేఖర్తో గుమగుమలాడే వంటలని చేయిస్తూ ఉంటారు. అయ్యా, మీరిద్దరూ దగ్గరుండి మరీ ఎంత వంట చేస్తున్నారు. ఈ ఇంట్లో ఏం ఫంక్షన్ ఉంది బాబు? ఏదో ఒక ఫంక్షన్ లేరా, వంటలు మొత్తం పూర్తయ్యాయి కదా. అవును బాబు, మీరు చెప్పినవన్నీ మొత్తం చేశాను అని చెప్పగానే రమేష్ అతనికి డబ్బులిస్తాడు. నీ వంటలు బాగుంటే మేము నీకు ఫోన్ చేస్తాం, మళ్ళీ రేపు కూడా వచ్చి వండాల్సి ఉంటుంది. అలాగే బాబు అని చెప్పి ఆ డబ్బుల్ని తీసుకుని శేఖర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. శారదా, ఓ శారదా అని గట్టిగా పిలుస్తాడు ప్రసాద్. పరుగున శారద అక్కడికి వచ్చింది. ఇంట్లో ఏం చేస్తున్నావు శారదా? మన తిండి బోతులు ఆవు కోళ్ళనా మీకాకి బిందె నిండుగా టీ పెడుతున్నాను. ఆ టీ ఏదో తర్వాత పెట్టొచ్చు, నేను కొడుకు వచ్చే వరకు ఇక్కడే ఉండు. ఇద్దరు కలిసి ఎక్కడికి వెళ్తున్నట్టు? గేటు దగ్గరికమ్మా. ఏది, ఐరన్ కుర్చీ కోసమేనా? అవునమ్మా. సరే, వెళ్ళి జాగ్రత్తగా రండి అని చెప్పగానే ప్రసాదు రమేష్లు అక్కడి నుంచి గేటు దగ్గరికి వస్తారు. నిలబడి దిక్కులు చూస్తారు. వాళ్ళకి ఏ దిక్కున్నా ట్రక్కు కనిపించటం లేదు. నాన్నా, ఆ ట్రక్ డ్రైవర్కి మళ్ళీ ఫోన్ చేసి అడుగు. అతను మనం పంపిన లొకేషన్కే వస్తాను అన్నాడు కదా. అవును బాబు, ఇంతకు ముందు చేసినప్పుడు 10 నిమిషాల్లో ఇంటి దగ్గర ఉంటాను సార్ అని చెప్పాడు. చూద్దాం. వాళ్ళొచ్చేలోపు తిండిబోత్తానంతో లావైన తమరి కోడలు అనామిక నిద్ర లేచిందంటే ఏంటి నాన్న పరిస్థితి? ఏముంది, ఇంకొక కుర్చీ మొక్కలవుతుంది. అలా కావద్దనే కదా నాన్న ఇప్పుడు మనం ఐరన్ కుర్చీని తెప్పిస్తున్నాం. అవును బాబు, కానీ ఏం చేద్దాం, అంతా మన అదృష్టం మీద ఆధారపడి ఉంది. లావు కోడలు అనామిక నిద్ర లేవకూడదని కోరుకుందాం అని ప్రసాద్ అంటుండగా శారద ఇంటి ముందు ఒక ట్రక్ ఆగింది. ఆ ట్రక్కులో ఒక పెద్ద ఐరన్ కుర్చీ ఉంది. ఆ ఐరన్ కుర్చీని చూసి ప్రసాదు రమేష్లు సంతోషపడతారు. ఆ తర్వాత రమేషు డ్రైవరు ఇద్దరూ కలిసి ఆ కుర్చీని ట్రక్ నుంచి దించుతారు. ట్రక్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. బాబు రమేషు, మనమిద్దరం ఇంట్లోకి మోసుకెళ్దామా? మోసుకెళ్ళాలన్నా తప్పదుగా, మనకి మరొక అవకాశం కూడా లేదు అని ఇద్దరూ మాట్లాడుకొని ఇద్దరూ కలిసి ఆ ఐరన్ కుర్చీని పట్టుకొని పెరట్లో వేసిన టెంట్ దగ్గరికి తీసుకొచ్చారు. ఆ ఐరన్ కుర్చీని చూసి, యావయ్యా, ఈ ఐరన్ కుర్చీ ఉంటుందా, లేదంటే ఇది కూడా మన తిండి బోతులు ఆవు కోడలో అనామిక ఇలా కూర్చోగానే అలా ఇరిగిపోతుందా? లేదు శారదా, ఎంతో గట్టిగా నమ్మకంగా ఉండే ఐరన్ వాడాం, ఏమీ విరిగిపోదు. విరిగిపోతే నా చేతుల్లో మీకు ఉంటుంది కదా అని అంటూ ఉండగానే, అమ్మా వెళ్ళి బిందె నిండా టీ పెట్టు. ఏ క్షణమైనా అనామిక లేవచ్చు, ఏదైనా అడగొచ్చు. ఈ కుర్చీ దగ్గరికి ఐరన్ టేబుల్ తెచ్చేయండి బాబు. అమ్మా, ఇక్కడ మేము చూసుకుంటాం గానీ నువ్వు వెళ్ళి టీ పెట్టు అని చెప్పగానే శారద అక్కడి నుంచి ఇంట్లోకి వస్తుంది. అప్పుడే బెడ్ మీద పడుకుని ఉన్న తిండిపోతు లావు కోడలు అనామిక నిద్రలేచి కూర్చుంటుంది. అత్తయ్యా, తాగడానికి నీళ్లు అని గట్టిగా అరవగానే శారద వాటర్ మగ్గు పట్టుకుని గబగబా అనామిక దగ్గరికి వచ్చింది. అనామిక మగ్గులో ఉన్న నీళ్లు మొత్తం తాగేస్తుంది. అత్తయ్య, తినడానికి ఏం చేశారు? నాకు బాగా ఆకలిగా ఉంది. నువ్వు చెప్పినవన్నీ చేశాం కోళ్ళ. అయితే నన్ను వంటల దగ్గరికి తీసుకుని వెళ్ళు అని చెప్పగానే శారద లావుగా ఉన్న అనామిక చేతిని పట్టుకుంటుంది. అంతే, శారద దనేల్మని కింద పడుతుంది. కింద పడిన శారద ముక్కు ఎర్రగా కందిపోతుంది. నీ అమ్మ కడుపు మాడ, ఏమిటేది ముక్కుని పచ్చడి చేసేసావు? ముక్కు పచ్చడి అత్తయ్య, కొంచెం పెట్టత్తయ్య, ఉప్పు కారం కలిసియా లేదో చూస్తాను. నిన్ను తిట్టడానికి మాటలు కూడా రావడం లేదే. మీరు వెళ్ళి మామయ్యని ఆయన్ని పంపించండి అని చెప్పగానే శారద అక్కడి నుంచి వంటల దగ్గరికి వెళ్తుంది. ప్రసాద్ రమేష్లతో విషయం చెప్తుంది. ఇద్దరూ బెడ్రూమ్లో ఉన్న లావు అనామిక దగ్గరికి వస్తారు. లావుగా ఉన్న అనామిక వాళ్ళ సహాయంతో టెంట్ దగ్గరికి వస్తుంది. అక్కడ తన కోసం ఏర్పాటు చేసిన ఐరన్ టేబుల్, ఐరన్ కుర్చీలో కూర్చుంటుంది. టేబుల్ మీద ఏర్పాటు చేసిన వంటల్ని చూస్తుంది. అన్నీ మంచి వాసన వస్తూ ఉండటంతో లావుగా ఉన్న అనామికకి మరింత ఆకలవుతుంది. అత్తయ్య, వడ్డించు, యుద్ధం మొదలు పెడదాం అని చెప్పగానే అనామిక ముందు పెద్ద అరిటాకు వేస్తుంది శారద. అన్ని రకాల వంటలు వడ్డిస్తూ ఉంటుంది.
అనామిక తింటూ ఉంటుంది ఎంచక్క. ప్రసాదు రమేష్లు అలా చూస్తూ ఉంటారు. వాళ్ళ నోట్లో నుంచి లాలాజలం కారుతూ ఉంటుంది. అది చూసిన అనామిక, మావయ్య ఏమండి అలా చూడకండి, నాకు దిష్టి తగులుతుంది. మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి, నేను తింటమయ్యాక పిలుస్తాను. మళ్ళీ నన్ను తీసుకెళ్ళి బెడ్రూమ్లో వదిలిపెడుదురు గాని వెళ్ళండి అని అనామిక చెప్పగానే ప్రసాదు రమేష్లు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అనామిక తింటూ ఉంటుంది. అరగంట సమయం గడుస్తుంది. దాదాపుగా వండిన వంటలు మొత్తం దగ్గర పడ్డాయి. ఓ రాత్రివేళ తిండిబోతు లావుకోడలు అనామిక బెడ్ మీద పడుకుని కడుపు నొప్పితో బాధపడుతూ ఉంటుంది. ఏమండి 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 అని గట్టిగా అనటంతో కింద పడుకున్న రమేష్ ఉలిక్కిపడి లేస్తాడు. అనామిక కడుపు నొప్పితో బాధపడుతూ ఉంటుంది. ఏవండి బాగా కడుపు నొప్పి వస్తుంది, నా వల్ల కావడం లేదు, హాస్పిటల్కి వెళ్దాం పదండి అని చెప్పగానే రమేష్ కంగారు పడుతూ తల్లిదండ్రుల రూమ్ దగ్గరికి వెళ్లి అదే పనిగా తలుపు కొడుతూ ఉంటాడు. కంగారు పడుతూ తలుపు తీస్తారు శారదా, ప్రసాద్. ఏవైంది బాబు, అంత కంగారుగా తలుపు కొట్టావు, ఏం జరిగింది? అమ్మా, అనామికకి బాగా కడుపు నొప్పి వస్తుందంటమ్మా. అయ్యో, ఇప్పుడు ఎలాగా? హాస్పిటల్ తీసుకెళ్ళడానికి కారులో పట్టదు, ఏదో ఒకటి చేసి హాస్పిటల్ తీసుకెళ్ళాలి. బాబు రమేషు, నేను ఆ ట్రక్ ఆడితో మాట్లాడి రమ్మని చెప్తాను గాని నువ్వు అమ్మ వెళ్ళి అనామికని తీసుకొని బయటకు రండి అని చెప్పి ప్రసాద్ అక్కడి నుంచి బయటకొస్తాడు. శారద, రమేష్లు కడుపు నొప్పితో బాధపడుతున్న అనామిక దగ్గరికి వచ్చారు. ఇద్దరూ కలిసి లావు అనామికను జాగ్రత్తగా పట్టుకుని బయటకొస్తారు. ట్రక్ రెడీగా ఉంటుంది. లావు కోడలు అనామిక ఎటూ కదలకుండా తాళ్లతో కట్టేసి ముగ్గురు 3 దిక్కులా నిలబడి ఉంటారు. ట్రక్ వాడు ముందుకు వెళ్తూ ఉంటాడు. ఓ అరగంట గడుస్తుంది. ఆ తర్వాత లావు కోడలు అనామికని ఒక హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారు. అడ్మిట్ చేసిన తర్వాత 1 గంట గడిచాక డాక్టర్ ముందు శారద, ప్రసాదు, రమేష్ నిలబడి ఉంటారు. చూడండమ్మా, ఆ అమ్మాయి ఎంతలా ఉంది, అసలు ఆ అమ్మాయికి మీరేమవుతారు? డాక్టర్ గారు, నేను అత్తనవుతానండి. నేను ఆ అమ్మాయికి మామగారినండి. డాక్టర్ గారు, నేను తన భర్తనండి. నా పేరు రమేష్. తనకి తిండిపోతూ అలవాటు ఉంది కదా? అవును డాక్టర్ గారు, మామూలు తిండిపోతే అలవాటు కాదండి. ఏనుగుతో గనక పోటీ పెడితే మా కోళ్ళ గెలుస్తుంది. అంతటి తిండిపోతే అలవాటు ఉందండి మా కోడలికి. అలా తినే ఇలా లావైంది. ఇప్పుడు ప్రాణాల మీదకి తెచ్చుకుంది అని డాక్టర్ చెప్పగానే ముగ్గురు అయోమయంగా చూస్తారు. సరే, నాతో పదండి అని డాక్టర్ చెప్పి వాళ్ళని తీసుకొని బెడ్ మీద పడుకున్న అనామిక దగ్గరికి తీసుకుని వెళ్తాడు. అందరికీ చెప్తున్నాను వినండి. ముఖ్యంగా అనామిక, నువ్వు నేను చెప్పినట్టుగా చేస్తేనే నువ్వు ప్రాణాలతో ఉండగలుగుతావు. లేకుండా ఇంతకు ముందులాగానే తింటే ఖచ్చితంగా చనిపోతావు. ఆ తర్వాత నీ ఇష్టం అని చెప్పగానే అనామిక కన్నీళ్లు పెట్టుకుంటుంది. చూడు అనామిక, ఇప్పుడు ఏడ్చి మాత్రం ఏం లాభం లేదు. ఇక మీదట తినటాన్ని నువ్వు తగ్గించాలి. వాకింగ్, జాగింగ్, ఎక్సర్సైజ్ లాంటివి చెయ్యాలి. సాధ్యమైనంత వరకు బయటి ఫుడ్ని అవాయిడ్ చెయ్యాలి. చేస్తాను డాక్టర్ గారు, తప్పకుండా మీరు చెప్పినట్టే చేస్తాను. డాక్టర్ గారు ఇప్పుడు ఇలాగే చేస్తానంటది, కానీ ఏమీ చేయదండి. కమ్మన వాసన వస్తే కనువిందు చేసిన ఫుడ్ కనిపించినా సరే ఎంతో ఇష్టంగా తినేస్తుంది. అవును డాక్టర్, వద్దని ఎంత చెప్పినా అనామిక వినేదే కాదు. ఇప్పుడు నేను చెప్పినవి చేయకపోతే, నేను చెప్పింది వినకపోతే ఇక అంతే సంగతి. మీ కోడలు మీకు ప్రాణాలతో ఉండాలంటే నేను చెప్పినవన్నీ తనతో టైం టేబుల్ ప్రకారంగా చేయించాలి. లేదంటే మీకు మీ కోడలు దక్కదు. ఇది మాత్రం నిజం. ఆ తర్వాత మీ ఇష్టం. తర్వాత డాక్టర్ గారు ముందే మాకు చెప్పలేదు అని నన్ననద్దు. సరే డాక్టర్, మీరు చెప్పినట్టుగా అనామికతో వాకింగ్, జాగింగ్, ఎక్సర్సైజ్ లాంటివి ఎలాగైనా చేపిస్తాం. ఇప్పుడు మా కోడల్ని తీసుకెళ్ళొచ్చా డాక్టర్ బాబు? సరే, తీసుకుని వెళ్ళండి. నేను రాసిస్తున్న మందుల్ని తరచూ వాడుతూ ఉండండి. ఏదైనా ఇబ్బందిగా అనిపిస్తే నన్ను కలవండి అని చెప్పగానే అందరూ కలిసి డాక్టర్కి నమస్కారం పెట్టి లావు కోడలు అనామికని తిరిగి ట్రక్లో ఎక్కించుకుని ఇంటికి తీసుకొస్తారు. ఇక అనామిక డాక్టర్ చెప్పినట్టుగా చేయటం మొదలు పెడుతుంది.
ఇది ఇవాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. నమస్తే. చలికాలం కావటంతో శారదా ప్రసాదులు నిండుగా దుప్పటి కప్పుకుని పడుకున్నారు. నిద్రపోకుండా తరుణ్ పెళ్లి గురించి మాట్లాడుకుంటున్నారు. యావయ్యా, పడుకున్నావా? లే శారదా, లోపల పాట పాడుకుంటున్నాను. కాస్త పాటను పక్కన పెట్టు, తరుణ్ పెళ్లి గురించి మాట్లాడదాము. ఇంకా మాట్లాడేదేముంది శారదా, వాడు జాబ్ చేస్తున్న అమ్మాయి పేరేంటి నాకు సరిగ్గా గుర్తులేదు గాని. వైశాలి అండి, ఆ అమ్మాయి పేరు వైశాలి. అవును, వైశాలి. ఆ అమ్మాయిని ప్రేమించాడుగా, తన్నే పెళ్లి చేసుకుంటానని చెప్పాడు కదా. కొడుకు ఆవేశంలో ఉన్నాడండి, మనం పెద్దవాళ్ళం ఉన్నది ఎందుకు? వాడు మన కన్న కొడుకైతే ఆ చెంప ఈ చెంప వాయించేవాణ్ణి, కానీ కాదు కదా, పెంచిన కొడుకు. అందుకే ఏమీ అనలేకపోతున్నాను. ఏ కొడుకైనా మన కొడుకు కాకుండా పోతాడా చెప్పండి అని శారదా ప్రసాదులు మాట్లాడుకుంటూ ఉంటారు. 8వ నెల గర్భంతో ఉన్న కోడలు అనామిక తన బెడ్రూంలో 6 ఏళ్ల కూతురు భవ్యతో మాట్లాడుతూ ఉంటుంది. భవ్య, ఇప్పుడే చెప్పు, ఇక్కడ నాతో పడుకుంటావా, అక్కడ నానమ్మ తాతయ్య వాళ్ళతో పడుకుంటావా? నేను నానమ్మ తాతయ్యలతోనే పడుకుంటాను మమ్మీ, నన్ను అక్కడికి తాతయ్య వాళ్ళ రూమ్ దగ్గరికి తీసుకొని వెళ్ళు. ఈ మాట తాతయ్య అడిగినప్పుడు చెప్తే అప్పుడే తనతో పాటు తీసుకెళ్లేవాడు కదా. అప్పుడు నాకు నీ దగ్గర పడుకోవాలనిపించింది, అందుకే అలాగన్నాను. ఇప్పుడేమో తాతయ్య వాళ్ళ దగ్గర పడుకోవాలనిపిస్తోంది, ఇప్పుడు ఇలా అంటున్నాను. నీతో వేగలేకపోతున్నానే, పద అని చెప్పి కూతురు భవ్యం తీసుకుని తన గదిలో నుంచి అత్తమామల గది దగ్గరికి వస్తుంది. అప్పుడు అనామికకి గదిలో మాట్లాడుకుంటున్న శారదా ప్రసాదుల మాటలు వినిపిస్తూ ఉంటాయి. మనం పెద్దోళ్ళం, బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. మన వాడు ప్రేమించిన అమ్మాయితోటే జీవితం అనుకుంటున్నాడు కాబట్టి ఆ అమ్మాయిని మనం కోడలుగా ఒప్పుకోవాలి. మనకిక వేరొక మార్గం లేదు అని మాట్లాడుకుంటూ ఉండగానే గర్భవతి అనామిక ఆ మాటలు విని ఆశ్చర్యపోతుంది, కన్నీళ్లు పెట్టుకుంటుంది. శారద వాళ్ళు మాట్లాడుతున్నది తరుణ్ పెళ్లి గురించని అనామిక తెలీదు. తను మాత్రం తన భర్త రమేష్కి 2వ పెళ్లి చెయ్యాలని చూస్తున్నారని అపార్థం చేసుకుంటుంది. నాకు అదే అనిపిస్తుందండి. ఇష్టం లేని పెళ్లి చేసుకొని ఆడు మాత్రం ఏం బాగుంటాడు చెప్పండి. ఈ విషయం మన గర్భవతి కోడలు అనామిక కూడా చెప్పాలి శారదా. ఇది మరీ బాగుందండి. మన కొడుకు పెళ్లి గురించి మన కోడలతోటి చెప్పకుండా ఉంటావా? కోడలు చూస్తుండగానే తాళి కట్టెత్తాను. వారెవ్వా శారదా, ఆ సీను చూడ్డానికి భలేగా ఉంటుందిలే అని శారదా ప్రసాదులు మాట్లాడుకుంటూ ఉండగా ఆ గది గుమ్మం దగ్గర నిలబడిన భవ్య తలుపు మీద కొడుతుంది. తాతయ్య, నానమ్మ, తలుపు తీయండి, నేనొచ్చాను అని గట్టిగా చెప్పగానే అనామిక కన్నీళ్లు తుడుచుకుంటుంది. ప్రసాద్ వచ్చి తలుపు తీస్తాడు. మనవరాలు భవ్య, గర్భవతి కోడలు అనామిక ఎదురుగా కనిపిస్తారు. అయ్యో కోళ్ళ, నువ్వింకా పడుకోలేదా? వెళ్ళు కోళ్ళ, వెళ్ళి పడుకో అమ్మా, భవ్యని మేం చూసుకుంటాంలే, నువ్వెళ్ళు అని చెప్పి భవ్యని ఆ గదిలోకి తీసుకుంటాడు ప్రసాద్. సరే మావయ్య. అలా అనామిక బాధగా అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. శారదా ప్రసాదుల మధ్య మనవరాలు భవ్య పడుకుంటుంది. ఇక ఆ మరుసటి రోజు ఉదయాన్నే అత్తాకోడలిద్దరూ నిద్రలేచి ఒకేసారి బయటకొస్తారు. ఎంత చల్లో నువ్వెందుకు లేచావే? పడుకోమని చెప్పాను కదా. ఎంత పడుకున్నా నిద్ర పట్టడం లేదత్తయ్య. యావైంది కోడలా, ఒంట్లో సరిగా లేదా అని శారద అడిగిన దానికి సమాధానం చెప్పకుండా లోపల ఇలా అనుకుంటుంది అనామిక. మనసు బాగోలేదత్తయ్య. రాత్రి మీరు మావయ్య మీ కొడుక్కి మళ్ళీ పెళ్లి చేయాలని మాట్లాడుకున్నప్పుడు నేను విన్నాను కదా. అప్పటినుంచి నిద్ర పట్టడం లేదు. నాలో సునామీ దాక్కొని ఉంది, ప్రళయం దాక్కొని ఉంది అని అనుకుంటూ శారద వైపే చూస్తూ ఉంటుంది. ఏవైందే? నేను అడిగిన దానికి సమాధానం చెప్పకుండా అలా బిత్తర చూపులు చూస్తున్నావు. ఏమీ లేదత్తయ్య. ఎల్లు పడుకోపో, నేను ఈ పనులని నేను చూసుకుంటానులే, నువ్వు వెళ్ళు. నేనిప్పుడు బాగానే ఉన్నానత్తయ్య, నేను ఈ పనులు చేసుకుంటాను, మీరే వెళ్ళి పడుకోండి. 8వ నెల కడుపేసుకొని ఇలాంటి పనులు చేయడానికి నీకు ఇబ్బందిగా ఉంటుంది కోడలా. నువ్వెళ్ళి పడుకో. నాకు ఇబ్బంది ఉంటుందని కొడుకు ప్రేమించిన అమ్మాయిని కోడలుగా తెచ్చుకోవాలని అనుకుంటున్నారా అత్తయ్య? ఓహో, మా మాటలన్నావా? అవునే, వాడు ప్రేమించాడు, ఇష్టపడ్డాడు, ఆ అమ్మాయిని మర్చిపోలేకపోతున్నాడు.
ఆ అమ్మాయితోనే ఆడపిల్లి చేసేయాలనుకుంటున్నాం. అని శారద తరుణ్ గురించి అనుకుంటున్న విషయం అనుకుని చెప్తుంది. కాని అనామిక మాత్రం అపార్థం చేసుకుని రమేష్ గురించే అనుకుంటుంది. ఏవీ మాట్లాడకుండా కన్నీళ్లు పెట్టుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక శారద ఇంటి ముందు ముగ్గేస్తుంది. ఉదయం 10 గంటల సమయం. సోఫాలో శారద, ప్రసాదు, పంతులు గారు కూర్చుని ఉంటారు. అనో ఎల్లు అబ్బాయిని పిలుచుకొనిరా, జాతకాలు చూడ్డానికి పంతులు గారు వచ్చారని చెప్పు. ఎవరి జాతకం అత్తయ్యా? అదంతా నీకెందుకే, బాబుకు చెప్పు. అన్ని విషయాలు కొడుకు అర్థం అవుతాయి కాని ఎల్లి రమేష్ని తీసుకొనిరా. అలాగే అత్తయ్య అని చెప్పి అనామిక బాధపడుతూ బెడ్రూంలోకి వస్తుంది. రమేష్ డైనింగ్ టేబుల్ దగ్గర నిలబడి రెడీ అవుతూ ఉంటాడు. రమేష్ని చూసిన అనామిక, ఎక్కడికండి అంతలా రెడీ అవుతున్నారు? అమ్మా ఏదో ఊరికెళ్లే పనుందని చెప్పింది, అందుకే రెడీ అయ్యాను అనామిక. ఏ ఊరుకో నిజంగా మీకు తెలీదా? తెలిస్తే నీకు చెప్పకుండా ఉంటానా చెప్పు. సర్లేండి, జాతకాలు చూడ్డానికి పంతులు గారు వచ్చారంట. అత్తయ్య మిమ్మల్ని పిలుస్తున్నారు అని చెప్పగానే రమేష్ సంతోషపడుతూ, ఓహో పంతులు గారు అప్పుడే వచ్చేసారా, సరే అనామిక నేను వెళ్తానులే అని చెప్పి సంతోషంగా ఆ గది నుంచి హాల్లోకి వస్తాడు. సోఫాలో కూర్చుంటాడు. అనామిక అక్కడికి వస్తుంది. పంతులు గారు జాతకాలు చూస్తూ ఉంటారు. అనామిక, నువ్వెళ్ళి విశ్రాంతి తీసుకో, లేచినప్పటి నుంచి ఏదో ఒక పని చేస్తానే ఉన్నావు కదా అని చెప్పగానే అనామిక తనలో తాను, ఓహో నేనిక్కడుండి వీళ్ళు మాట్లాడుకునే మాటలు వినకూడదు అని అనుకొని మౌనంగా అక్కడి నుంచి తన రూంలోకి వెళ్తుంది. గుమ్మం దగ్గర నిలబడి సోఫా వైపు చూస్తూ ఉంటుంది. వాళ్ళు మాట్లాడుకునే మాటలు కొంచెం కొంచెంగా వినబడుతూ ఉంటాయి. అమ్మా, అమ్మాయి అబ్బాయి జాతకం చూస్తే చాలా బాగున్నాయి. ఎలాంటి సందేహం లేకుండా వీళ్ళిద్దరికీ బ్రహ్మాండంగా పెళ్లి చేసేయచ్చు అని చెప్పగానే శారదా, ప్రసాదు, రమేష్ ముగ్గురూ సంతోషపడతారు. అయితే ఇంకా ఆలస్యం ఎందుకు పంతులు గారు, ఆ మంచి ముహూర్తం ఏదో మీరే పెట్టండి, మీ చేతుల మీదుగానే పెళ్లి కూడా జరిపించేద్దాం. అవును పంతులు గారు, అలాగే చేద్దాం. తప్పకుండా ప్రసాద్ గారు, ఇప్పుడే చూసి మంచి ముహూర్తం పెడతాను మరి అని చెప్పి ముహూర్తం కోసం ఏవేవో లెక్కలు వేస్తూ ఉంటారు పంతులు గారు. ఈ మాటలన్నీ విని అనామిక భరించలేకపోతుంది. బాధగా కన్నీళ్లు పెట్టుకుంటూ బెడ్ మీద కూర్చుంటుంది. ఎలాగో పెళ్లి ముహూర్తం పెట్టుకుంటున్నారు. వాళ్ళకి వాళ్ళు నన్ను బయటికి పంపించకుండా నాకు నేనే నా కూతురు భవ్యని తీసుకొని ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను. అప్పుడు అత్తయ్య వాళ్ళు తన కొడుకు రమేష్కు బ్రహ్మాండంగా పెళ్లి చేస్తారు అని గట్టిగా నిర్ణయం తీసుకుంటుంది అనామిక. ఆ రోజు సాయంత్రమే 5 గంటలవుతూ ఉండగా స్కూల్ నుంచి భవ్యం తీసుకుని ఇంటికి వెళ్లకుండా సరాసరి రైల్వే స్టేషన్ దగ్గరికి వస్తుంది అనామిక. ప్లాట్ఫామ్ మీదున్న సిమెంట్ బెంచ్ మీద కూర్చుని ఉంటారు. అనామిక ఏడుస్తూ ఉంటుంది. అమ్మా, మనం ఇంటికి వెళ్లకుండా ఇక్కడికి ఎందుకు వచ్చామమ్మా? మనం వేరే ఊరికి వెళ్తున్నాం తల్లి. ఎందుకమ్మా? ఆ విషయాలన్నీ నిన్నుకు తర్వాత చెప్తానులే భవ్య అని భవ్య అడుగుతున్న ప్రశ్నలకి ఓదార్పుగా సమాధానం చెప్తూ భవ్యతో అక్కడే కూర్చొని ఉంటుంది. పూర్తిగా చీకటి పడింది. చలికాలం. సన్నగా మంచు పడుతూ ఉంది. ప్లాట్ఫామ్ మీద ఒక ఎర్రబుగ్గ వెలుగుతూ ఉంటుంది. భవ్య వణుకుతూ అనామిక కొంగు కప్పుకుంటుంది. అనామిక కూడా సన్నగా వణుకుతూ ఉంటుంది. ఇక మరోవైపు శారద కంగారు పడుతూ ఒక లెటర్ తీసుకుని హాల్లోకొచ్చి రమేష్కిస్తుంది. రమేష్ ఆ లెటర్ చదువుతాడు. మీరు మరొక పెళ్లి చేసుకుంటున్నారని అర్థమైంది. మీ పెళ్లికి నేను, నా కూతురు అడ్డుగా ఉండకూడదని వెళ్ళిపోతున్నాం. ఇదేంటమ్మా, అనామిక పెళ్లి నాకని అపార్థం చేసుకుంది. పెళ్లి తరుణ్ కని మీరు చెప్పలేదా? చెప్పాలని అనుకునే లోపు కోడలు ఈ పని చేసింది బాబు. పదండి పదండి, తలో దిక్కుకెళ్దాం. వెళ్ళి కోడలు నేను మనవరాలను ఎతుకుదాం. పదండి పదండి అని చెప్పి శారద రైల్వే స్టేషన్ దగ్గరికి వస్తుంది. ప్రసాదు బస్టాండ్ దగ్గరికి వెళ్తాడు. రమేష్ వీధులన్నీ చూస్తూ తిరుగుతూ ఉంటాడు. రైల్వే స్టేషన్కి వచ్చిన శారదని భవ్య చూస్తుంది. నానమ్మా అని గట్టిగా పిలుస్తుంది. ఆ పిలుపు విని శారద చూస్తుంది. భవ్య తన వైపు పరుగులు తీస్తూ ఉంటుంది. శారద సంతోషంగా గబగబా నడుచుకుంటూ వస్తుంది. భవ్యనెత్తుకుని ముద్దు పెడుతుంది శారద. అనామిక దగ్గరికి వస్తుంది. అనామికకి నిజం చెప్పి ఇంటికి తీసుకొస్తుంది శారద. ఇంటి దగ్గర తరుణ్, వైశాలిని చూస్తుంది. ఆ తర్వాత రమేష్కి, ప్రసాద్కి ఫోన్ చేసి ఇంటికి రమ్మని చెప్తుంది. ఇద్దరూ ఇంటికొస్తారు. తరుణ్ వైశాలిని చూపిస్తూ, అనామిక, ఇప్పుడు మన ఇంట్లో మాట్లాడుకుంటుంది వీళ్ళిద్దరి పెళ్లి గురించి, అంతేగాని
నా పెళ్లి గురించి కాదు. నాకు అత్తయ్య అన్ని విషయాలు చెప్పారండి. నేనే అందర్నీ అపార్థం చేసుకున్నాను. అందరూ నన్ను మన్నించండి. అని చెప్పగానే ఇంట్లో వాళ్ళందరూ రిలాక్స్ అవుతారు. ఒక మంచి రోజున తరుణ్కి వైశాలికి ఘనంగా పెళ్లి జరిపిస్తారు శారదా ప్రసాద్. ఆ పెళ్లిలో అనామిక రమేషు చాలా సంతోషంగా గడుపుతారు. ఈ విధంగా శారదా ప్రసాద్ల కుటుంబం ఆనందంగా జీవిస్తూ ఉంటుంది. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.